కవి సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్న భూపతి గారు, ముఖ్య అతిథిగా హాజరైన మిత్రుడు కవి యాకూబ్ మిత్రుడు, అలాగే సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు కార్యదర్శి వినయ్ కుమార్ గారు, తెలంగాణ సాహితీ నాయకురాలు సలీమా, ఎదురుగా చాలామంది పెద్దలు ఉన్నారు. జనజ్వాల వచ్చాడు, ఇందాక మాస్టర్జీ ఉండే, యాదగిరిరావు గారు, ఇంకా సుబ్బయ్య గారు, చాలామంది వచ్చారు, ఇంకా వస్తున్నారు. జనజ్వాల చెప్పాను కదా, పుష్పమిసా గారు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్కే తలపెట్టినటువంటి కులరహితం, సమాజహితం సాంస్కృతిక వారోత్సవాలు నిర్వహిస్తుంది. 4 రోజుల ఈ 4 రోజుల కంటే ముందుగానే ఇప్పుడు మనం ఈ 5వ తారీఖు నాడు దానికి సపోర్టివ్గా ఒక కార్యక్రమాన్ని కవులు నిర్వహించాలని తలపెట్టడం నిజంగా ఇది ఒక ముందడుగు, మంచి కార్యక్రమం. అయితే ఈ కులం ఎలా మనల్ని పట్టుకొని ఉంది అని అంటే మన డిఎన్ఏలో భాగంగా ఉంది. నేను కులాంతర వివాహం చేసుకున్నాను, మా అబ్బాయికి కులాంతర వివాహం చేశాను, కానీ కులం ఏం పోలేదు. కులం వెంటాడుతూనే ఉంది. ఎలా వెంటాడుతుంది? ఒకటి, ఆచార వ్యవహారాలు సంప్రదాయాలనే పేర సాంస్కృతిక పరమైనటువంటి కొన్ని నియమాల్లో కొనసాగుతుంది. రెండవది, ఆర్థిక విషయాల్లో కూడా కులం మనల్ని పట్టుకొని వెంటాడుతుంది. కులాన్ని నిర్మూలించటం కోసం మహామహులు, పెద్దలు ఎంతోమంది కృషి చేశారు. కొన్ని వందల ఏళ్ల క్రితమే వాటి గురించి ఆలోచించి మనలాగానే చిరు ప్రయత్నాన్ని మొదలేసినటువంటి వాళ్ళు ఉన్నారు. జ్యోతిబా పూలేల రామస్వామి నాయకర్ గారు, అంబేద్కర్ గారు, వాళ్ళు ఈ వ్యవస్థకు ఒక పిలిపిస్తే కదిలేటువంటి స్థాయి, ఆ సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కులం కొనసాగుతున్నాయి. ఆ చేసిన కుల నిర్మూలన కోసం చేసినటువంటి వాళ్ళకు కూడా కులాన్ని అంటగట్టే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఇది మన విషాదం కదా. ఎవరైతే ఈ దేశంలో కులం ఉండకూడదు, ఈ సమాజంలో కులం ఉండకూడదు, కులం ఉండటం వల్ల అమానవీయత పెరిగి పెద్దదవుతున్నది. ఈ అమానవీయ లక్షణాలని తొలగించుకోవాలి అని అంటే కులం నిర్మూలించబడాలి అని వాళ్ళు కృషి చేస్తే వాళ్ళకు కూడా ఒక కులాన్ని ఆపాదించడమే ఉన్న కులాన్ని చెప్పి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్థితిలో ఆ అస్తిత్వానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా విషాదకరమైనటువంటి సన్నివేశం. ఈ విషాదకరమైన, సంక్లిష్టమైన, ఇబ్బందికరమైన, ఇప్పుడు కులం లేకపోతే అధికారం లేదు, కులం లేకపోతే పెత్తనం లేదు, కులం లేకపోతే ఆధిపత్యం లేదు, కులం లేకపోతే ఆర్థిక సౌఖ్యం లేదు, సౌలభ్యం లేదు అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ కులం వద్దు, సమత ముద్దు అని నినదిస్తున్నటువంటి సంఘంగా, సంస్థలుగా ఈనాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్కే నిలవటం
చాలా చాలా ఆనందించాల్సినటువంటి విషయం, అభినందించాల్సినటువంటి విషయం. సో ఈ మూలాల మీద మనం పోరాటం చేయకుండా, కవులందరూ కూడా సమతాజీవులే, అంటే సమతను కోరుకునేవాళ్ళే, అందరి ఐక్యతను కోరుకునేవాళ్ళే, కుల మత వ్యతిరేకంగా కవిత్వాన్ని పాటల్ని సంధిస్తున్నటువంటి వాళ్ళే. కానీ ఆచరణలోకి వచ్చేవారికి అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ఆచరణలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. పెళ్ళి ఒక్కటే పరిష్కార మార్గంగా లేదు. పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిందే, కులాంతర వివాహాలు జరగాల్సిందే, పెంపొందాల్సిందే. కానీ ఇప్పుడు చూడండి, దానికి రివర్స్ అవుతుంది. నేను 30 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంటే పెద్ద ప్రతిఘటన ఉండింది, కానీ పెద్ద ప్రతిఘటన నేనేమి ఎదుర్కోలేదు. కానీ ఇప్పుడు యువత ఎదుర్కొంటుంది. ఇది కదా విషాదం. 30 ఏళ్ల తర్వాత సమాజం ముందుకు పోవాలా, వెనక్కిపోతుందా? ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని కుల మత అతీతంగా వివాహానికి సిద్ధమవుతున్నటువంటి యువతను చంపుతున్నారే. ఇది ఎంత దుర్మార్గంగా మారుతోంది, పరిణమిస్తోంది ఈ సమాజం. ఈ సమాజ పరిణామక్రమం ముందుకు పోతోందా, వెనక్కిపోతోందా? ఇది బాధాకరమైనటువంటి విషయంగా ఉంది. ఇదొక విషయం అయితే, ఈ కుల మత అంతరాలను పెంచేటువంటి భావజాల ప్రచారము, భావజాల ప్రాతిపదిక ఈ దేశంలో పెరుగుతోంది. అదే మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రం కులాన్ని స్థిరీకరించేటువంటి ప్రయత్నంగా అన్నీ కూడా చేసింది. ఆ ప్రయత్నానికి, అంటే మనుధర్మశాస్త్రాన్ని బలపరిచేటువంటి రాజకీయ అధికార వ్యవస్థ కూడా బలపడటం అనేది స్పష్టంగా మనం ఎదుర్కోవాల్సినటువంటి సవాలుగా ఉన్నది. మనం ఈరోజు కులాన్ని ఎదుర్కోవాలి అని అంటే, కులానికి ఆధారంగా ఉన్నటువంటి మతాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు చెప్పాడు గురజాడ అప్పారావు? మతములన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును. అంత స్వర్గ సుఖములన్నవి అవని విలిసులు అన్నాడు. మంచి అన్నది మాల అయితే మాల నేనగుదున్నాడు. ఇవన్నీ అన్నాం, కానీ ఎక్కడికి మన ప్రయాణం ఆచరణలో ఉంది? అది ఈరోజు కవులు సాహిత్యకారులు కవిత్వం లేదా సాహిత్య సృజన చేస్తే సరిపోదు, సంఘ సంస్కర్తలుగా కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు ఆ అవసరం మేరకే గురజాడ ఆ మాట అనగలిగాడు. అనటమే కాదు, సంఘ సంస్కర్తగా కూడా పనిచేశాడు. అట్లా సంఘ సంస్కర్తలుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఈనాటి సమాజం మరింత మన మీద పెంచింది అనేటువంటిది మీ అందరికీ తెలియజేస్తూ, కేవలం మనం కవిత్వం రాస్తే సరిపోదు, ఈ సంఘాన్ని మార్చేటువంటి ప్రయత్నంలో పోరాటం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది కవుల మీద అని చెబుతూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు ఆనందాచారి గారికి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కవి సంఘము వ్యవస్థాపకులు, అనేక మంది యువతను కవిత్వంలోకి తీసుకొచ్చి మంచి కవిత్వం రాపిస్తున్న కవి యాకూబ్ గారిని, ఈ కుల నిర్మూలన ముఖ్య వక్తగా అర్హుడు కూడా, కులాంతర మతాంతర వివాహం చేసుకున్న వ్యక్తిగా వారిని గౌరవిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.